దేవుని మహాకృపను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయమున అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదటి వచనం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిరి అని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుకున్నాం. ఈ చదువుకుని వచ్చిన భాగంలో పండుగ, ఏ పండుగ ఇది? పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు అనేది తెలుగు పదం కాదు, అది గ్రీకు పదం. గ్రీకు పదం అది. తెలుగులో 50వ రోజు అనాలి. గ్రీకులో పెంతెకొస్తు అని మరి ఇక్కడ మనం చదువుకున్న భావన చూస్తాం. ఈ పెంతెకొస్తు అనేది బైబిల్లో 3 సార్లు కొత్త నిబంధనలో చూస్తాము. ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలోను, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 16వ వచనంలోను, 1 కొరింథీ 16:9లోను పెంతెకొస్తు అనే వాక్య భాగాలు మనం చూస్తాం. పెంతెకొస్తు పండుగ అని ఇక్కడ చూస్తున్నాము. ఇది సంఘానికి ఇవ్వబడిన పండుగ కాదు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు అనుగ్రహించిన పండుగ ఇది. చూడండి, లేవియ కాండము 23వ అధ్యాయం. అక్కడ ఇశ్రాయేలులకు ఇవ్వబడిన పండుగలు మనం చూస్తాము. లేవియ కాండం 23వ అధ్యాయం. 5వ వచనం, 23:5. ఈ 23వ అధ్యాయంలో ఇశ్రాయేలులకు ఇవ్వబడిన 7 పండుగలను గురించి రాయబడింది. అవి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. 23వ అధ్యాయము 5వ వచనంలో, మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవా పస్కా పండుగ జరుగును. మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. ఇశ్రాయేలులకు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ జరుగును. ఇది క్రీస్తులో నెరవేర్చబడింది. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు అను పస్కా పశువు వధింపబడిను అని రాయబడింది. ఇది ప్రభు శిలువకు అప్పగించబడినప్పుడు, మన కొరకు బలియాగమైనప్పుడు ఈ పండుగ నెరవేర్చబడింది. రెండవది 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. ఇది పొంగని రొట్టెల పండుగ అంటే అహంకారము గర్వము లేని దీనుడైన ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన నిలబడి నలగొట్టబడి కలువరిగిరిలో ఆయన దీనుడుగా, శాంతమూర్తిగా, సహించిన వాడిగా మన కొరకు ఆయన శిక్ష అనుభవించి ఇది కూడా అక్కడ నెరవేర్చబడింది. 3వ పండుగ చూడండి, 10వ వచనంలో, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని ఎదుగు తేవలెను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పన్నును అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరి దినమున ఆ యాజకుడు దాన్ని అల్లాడింపవలెను. ఇక్కడ 3వ పండుగ ఏమిటంటే, మీ మొదటి పంటలో ఒక పనన, అనగా ప్రథమ ఫలముల పండుగ. ఇది ప్రథమ ఫలముల పండుగ లేక కోతకాల పండుగ. ఇది విశ్రాంతి దినమున మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలెను. విశ్రాంతి దినము మరుదినం అంటే ఆదివారం. ఆ కొయ్యబడిన పన అల్లాడింపబడాలి. ఆ కొయ్యబడిన పన మన ప్రభువైన యేసుక్రీస్తే. అది కూడా ఈ పండుగ నెరవేర్చబడింది. 1 కొరింథీ 15:20లో నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు లేపబడి ఉన్నాడు. అదే 1 కొరింథీ 15:23లో క్రీస్తు ప్రథమ ఫలము అని రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రథమ ఫలముల పండుగ క్రీస్తులో నెరవేర్చబడింది. 4వ పండుగ ఏంటంటే లేవియ కాండం
23, 15, 16 వచనాల్లో వారముల పండుగ లేక 50 రోజుల పండుగ. ఇది 50 దినములు లెక్కించి 50 రోజున పండుగ జరుపుకోవాలి. అది కూడా ఆదివారము. ఇది కూడా పెంతెకోస్తు పండుగ దినం నెరవేర్చబడింది. అపోస్తలుల కాలము 2:1 ఇది నెరవేర్చబడింది. 5వ పండుగ చూడండి 24 వచనంలో. ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగది. ఈ శృంగధ్వని పండుగ అనేది క్రీస్తు 2వ రాకలో కడబూరం మ్రోగినప్పుడు ఈ కార్యం నెరవేర్చబడుతుంది. ఇది జరగవలసింది. శృంగధ్వనుల పండుగ ఇది. అందులోనే 27వ వచనం, ఈ 7వ నెల 10వ దినమున పాపం నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థపు దినము. ఈ ప్రాయశ్చిత్తార్థపు పండుగ కూడా యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. మొదటి యోహాను 4:10 ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన తన ప్రాణంనిచ్చి చనిపోయి సమాజం తిరిగి లేచాడు. తన పాపను పరిహారం పొందినవాడు, తన అతిక్రమలకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యేసుక్రీస్తు మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు బలియాగమై ఆయన మన కొరకు చనిపోయి సమాజం తిరిగి లేచాడు. తర్వాత 7వ పండుగ 34 వచనంలో, లేవియకాండం 23:34, నువ్వు ఇశ్రాయేలు తిట్లనము 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ జరగవలెను. పర్ణశాలల పండుగ 7వది. ఈ పర్ణశాలల పండుగ అనేది 1000 ఏండ్ల పరిపాలన నెరవేర్చబడబోతుంది. ఇశ్రాయేలుకి ఇచ్చిన 7 పండుగలలో 5 పండుగలు నెరవేర్చబడ్డాయి. నెరవేర్చబడవలసింది ఏంటంటే, ఒకటి శృంగధ్వనుల పండుగ క్రీస్తు 2వ రాకడలో, ఆ తర్వాత పర్ణశాలల పండుగ క్రీస్తు 1000 ఏళ్ల పాలనలో. ఇవి నెరవేర్చబడిపోతున్నాయి. కాబట్టి ఇశ్రాయేలుకు ఇవ్వబడిన పండుగలు ఇవి. ఒకటి పస్కా పండుగ, 2 పొంగలి రొట్టెల పండుగ, 3 ప్రథమ ఫలముల పండుగ లేక పన్నును అల్లాడించే పండుగ, 4 50 రోజులు వారముల పండుగ, 5 శృంగధ్వని పండుగ, 6 ప్రాయశ్చిత్తార్థపు పండుగ, 7 పర్ణశాలల పండుగ. ఇవి యూదులకు ఇశ్రాయేలుకు అనుగ్రహించబడిన పండుగలు. అలాగైతే ఇప్పుడు మనము సంఘానికి పండుగలు అంటూ ఏవి లేవు. ప్రత్యేకంగా సంఘం కోసం పండుగలు అంటూ ఏమి లేవు. ఇశ్రాయేలుకు మాత్రమే వారికి అనుగ్రహించబడిన 7 పండుగలు వాళ్ళు ఆచరించాలి, వారు అనుసరించాలి. మరి సంఘానికి ఇప్పుడు నూతన నిబంధన సంఘానికి ఏ పండుగలు లేవు. ఒక పాపి రక్షణ పొంది మారు మనసు పొందినప్పుడే ఆ వ్యక్తికి నిజమైన పండుగ. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి విశ్వాసికి ప్రతి ఆదివారం పండుగనే. క్రీస్తు అనుగ్రహించిన సంతోషం, సమాధానము అదే గొప్ప పండుగ. పండుగ అంటేనే ఉజ్జీవము కదండి. ఉత్సాహము, సంతోషము, సమాధానం అదే కదా. అవన్నీ క్రీస్తు నమ్ముకున్నప్పుడే ఒక విశ్వాసికి ఉంటున్నాయి. కాబట్టి ఈ సమయమున అపోస్తలుల కార్యం 2:1 పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అని చూస్తున్నాం. కాబట్టి ఈ పెంతెకోస్తు పండుగ కూడా ఆదివారమే మరి జరుపుకోవాలి. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది కూడా ఆదివారమే. అలాగే కొన్ని విషయాలు ఆదివారమున జరిగిన ప్రాముఖ్యమైన విషయాలు పోయిన వీడియోలో మనం ధ్యానం చేశాం. కాబట్టి ఈ సమయమున గమనించండి, యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఆనందం, సంతోషం, సమాధానం క్రీస్తు మనకిచ్చాడు. వాక్యం చదివినప్పుడల్లా, ప్రార్థన చేసుకున్నప్పుడల్లా, ప్రతి కూడికలో, ప్రతి ఆదివారం విశ్వాసకి పండుగనే, సంతోషం, సమాధానమే. కాబట్టి సత్యాన్ని గ్రహించి మెలకువలు కలిగి, లేవియకాండం 23వ అధ్యాయంలో ఉన్న పండుగలు అన్యజనులకు కాదు, ఆ తర్వాత విశ్వాసులకు కాదు. కాబట్టి పండుగలు మన కొరకు ఇవ్వబడలేదు, సంఘం కోసం ఇవ్వబడలేదు, ఇశ్రాయేలుకి ఇవ్వబడిన పండుగలు. అయితే ఇప్పుడు ఆ పండుగలనే పెద్ద పెద్ద కార్యాలు చేస్తున్నారు, బోర్డు పెడుతున్నారు, కోతకాల పండుగని చేస్తున్నారు. అవన్నీ క్రీస్తులో నెరవేర్చబడి ఉన్నాయని గ్రహించడం లేదు.
కాబట్టి సత్యాన్ని గ్రహించి మెలకువలు కలిగి ప్రభును స్తుతించి మహిమపడదాము. పరిశుద్ధుడగు మా తండ్రి, దయగలిగిన దేవ, కనికరంగల ప్రభువా, మీ వందనములు. శ్రేష్టమైన నాన్న బట్టి స్తుతిస్తున్నాం, కొన్ని ఆర్తో గణపరుస్తున్నాం. దీవించండి, ఇన్న సంగతులను ఆశీర్వదించండి ప్రభువా. యూదులకు అనుగ్రహించబడిన పండుగలు ప్రభువా, మరి సంఘానికి మిమ్మల్ని కలిగి ఉన్నప్పుడే, రక్షణ అనుభవం కలిగి ఉన్నప్పుడే, పాప భారం తీరినప్పుడే నిజమైన పండుగ. ప్రతి ఆదివారం మాకు సంతోషమే ప్రభు. సహవాసంలో ఆనందించే కృపనిచ్చిన స్తోత్రాలు. అన్ని విషయాల్లో మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే స్తుతిస్తూ కొనియాడుతూ యేసుక్రీస్తునామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్. అందరికీ వందనాలు.